బీసీ ఎమ్మెల్యేలు కారా అధ్యక్ష? మరి ఈ 42, 46, 50% మాట అంటారు. నేను ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు ఏవైనా సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకో పార్టీ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వాలు ఏవైనా సరే ఈ శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలా, ఈ శాసనసభలో చేసినటువంటి ప్రతి తీర్మానానికి ఒక విలువ ఉండాలా. కానీ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి అధ్యక్ష? తీర్మానం చేసి మేము చేతులు దులుపుకుంటామనే పరిస్థితికి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కానీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష? ఎవరు మమ్మల్ని కాపాడాలా? ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే కదా, ఇచ్చిన ఉన్న మాట నిలబెట్టుకోవాల్సింది మీరే కదా. ఇంకో పక్క అధ్యక్ష, నేను ఈ మాట అంటే అక్బరుద్దీన్ గారు ఎక్కడ లేస్తారో అని భయం పడుతున్నది. अकबर भाई को मैं पहले बोल दूं, भैया अब थोड़ा सा सुनिए, मैं जो बोल रहा हूं ये लगा दिए पंचायत, पहले हम परेशान हैं. ముందేమన్నారు అధ్యక్ష? బీసీలు మీరు గాబరా పడకుర్రి, ముస్లింలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు కేవలం అవి విద్య కొరకే, మీ రాజకీయాలలో వాళ్ళు ఏమి రారు, మీ దగ్గరికి దరిదాపులలో ఏముండరు, మిమ్మల్ని ముట్టరు పట్టరు, మీరెందుకు పరిశాన్ అవుతారంటే మేము అనుకున్నాం అట్లనే ఉంటుందేమనుకున్నాం. ఇక ఏమైందల్లా అధ్యక్ష, ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో బీసీ రిజర్వేషన్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతున్నారో మీకు తెలుసు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరైతారో తెలుసు. రిజర్వేషన్లు ఏమో బీసీలకు కూర్చుండేటోళ్ళేమో వేరే వాళ్ళు కుర్చీలో కూర్చుంటున్నారు. మరి ఇది ఎట్లా అధ్యక్ష? అసలు ఇంకోటి ఒక గొప్ప పదం తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం. నాకు ఇది అర్థం కాలేదు అధ్యక్ష. ఈ బీసీలు అనేది కులాలు అనేది హిందువులలోనే కులాలు, ఇది కొత్తగా పదం తీసుకొచ్చిండ్రు. మరి నేనైతే ఇది ఎక్కడా చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? బీసీలు అనే పదం ఇది ఎక్కడైతే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ పదాన్ని మీరు జోడించిండ్రో ఇదొక్కటి రాలధ్యక్ష కోర్టులు కొట్టేటందుకు. ఇక రావధ్యక్ష, రిజర్వేషన్లు రావధ్యక్ష, కోర్టు ఒక్కసారి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా హిందూ బీసీ, ముస్లిం బీసీ అనే పదం వాడిండ్రు అని ఒక్కసారి మామూలు వ్యక్తి ఒక పిటిషన్ ఎత్తేదారు అధ్యక్ష, వారం రోజులు ఇది కొట్లు పోతాయి అధ్యక్ష. మరి తెలిసి చేస్తున్నారా లేదా అధికారుల తప్పిదమా? సరే ఇది ఎట్లన్నా కొట్టేసేది కదా, ఇది ఒక రోజుకి అసెంబ్లీకి కదా, ఏదో 4 కాగితాలు పెట్టేది కిరికిరి పోతుంది, రేపో మాపో ఎలక్షన్ చేయాలని చెప్తున్నారా? మాకు అర్థమైతలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మొదలు ఒక మాట చెప్పిన అధ్యక్ష, మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ వల్ల మేము చాలా సంతోషపడ్డాం. మా ద్వారా మీకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, మీరు రాజకీయంగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మా పరిధి కాదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి రాజకీయంగా మీరేదో దీంట్లోకి వెళ్ళి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేయకండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వమైనా మీకు అధ్యక్ష, నేను ఇంకో విషయం చెప్తాను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత అపారమైనటువంటి అనుభవం అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కోర్టులు ఏ కేసులు కొట్టేసిర్రో లేదా ఉన్నటువంటి లొసుగులన్నీ మీద పూర్తిగా అవగాహన ఉన్నది అధ్యక్ష. 42% స్థానిక సంస్థల్లో ఇస్తామని అన్నప్పుడు ఈ ఉన్న ఇబ్బందులన్నీ కూడా మీకు తెలుసు. ఈ ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష. మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు, మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోర్టులు కొట్టేస్తాయి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము ఇల్లుకి స్టిక్కర్లు అంటేసారు అధ్యక్ష, మా ఇంటికి 2 అంటేసారు. నేను చూసిన మా నీళ్ళు ఒకటే కాదురా బాబు 2 స్టిక్కర్లు ఎట్లయినాయంటే, ఏమో సార్ అని అన్నారు. నేను అనుకున్నా మరి ఎక్కువ ఈయన చూపుతారేమో బీసీ జనాభా, నా ఇంటికే 2 చిట్టీలు అంటేసిందంటే మరి సంఖ్య మన పెరుగుతుందేమనుకున్నా. కానీ ప్రభుత్వం పెట్టేటువంటి ఈ నివేదిక చూస్తే ఏమైంది అధ్యక్ష, మా సంఖ్య అంతా తగ్గిపోయింది అధ్యక్ష. నాకు ఒకటి అర్థమైతలేదు, అగ్రవర్ణాలది దాంట్లో కూడా చాలా పేదలు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళని ఆదుకోవాలా, చాలా పేదలు ఉన్నారు, వాళ్ళని దాంట్లో ఆదుకోవాలా. ప్రభాకర్ అన్న మీరు మాట్లాడండి, నేను ముందే అన్నా, మా ప్రభాకర్ అన్న బాగా గట్టిగా మద్దతు ఇస్తున్నా కానీ అంటే
ఈ ప్రభాకర్ అన్న మాట్లాడేటటువంటి మాటలు ఏమనిపిస్తున్నాయంటే 2 స్టిక్కర్లు అంటేస్తేనే అధికారుల మీద చర్యలు తీసుకుంటామన్నారు. చాలా సీరియస్ అండి అధ్యక్ష. ఇది 2 స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ 2 స్టిక్కర్లు అంటేసిన వాళ్ళ మీద అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు. కానీ 98 లక్షల జనాభా తగ్గించిన వాళ్ళు దాని గురించి చెప్తలేరు. 2 స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు అంటారు. 98 లక్షల జనాభా తగ్గించారు. 98 లక్షల జనాభా తగ్గించారు. నేను ఏమంటానంటే అధ్యక్ష, అన్నా నేను మీ ప్రభుత్వాన్ని ఒక మాట అంటలేను అన్నా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ పార్టీది ఉన్నదనేది పక్కకు పెడదాం. ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇవ్వలే, వెబ్సైట్లో ఉన్నది, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్నది. నేనేమంటున్నానంటే ఇది ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉంది. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉన్నదనేది కాదు, ప్రభుత్వమే కదా, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా చెప్పింది. ఈ రోజు ప్రభుత్వమే, ఆ రోజు ప్రభుత్వమే. ఎల్ఏ మంత్రి గారికి నేను చెప్పేంత గొప్పవాడిని కాను, కానీ వెబ్సైట్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్, ఇది నాది కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో నుంచి తీసుకున్నటువంటి లెక్కనే. నేనేమంటున్నానంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే మీరు అనవసరమైనటువంటి అనుమానాలని ప్రజలకు తలెత్తే విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బాధ అనిపించి చెప్తున్నా అధ్యక్ష. బీసీలు 2014లో ఒక లెక్క ఉంటే 2024లో నేనేమంటున్నానంటే అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ పంచాయతీ ఏం అధ్యక్ష, మేము ఎంతున్నామో మాకు అంత కావాలనేది మా కోరిక. ఈ పంచాయతీ మేము ఎంతుంటే మాకు గంత వేయమంటున్నాం అధ్యక్ష, మాకు ఇంత కూడా ఎక్కువద్దు. కానీ ఉన్న సంఖ్యనే తగ్గించి చూపించి ఈ రకంగా మాయ వేసే ప్రయత్నం చేస్తే మాకెట్లా న్యాయం జరుగుతుంది? దీనికి ప్రభుత్వమే కదా సమాధానం చెప్పాలా, మిగతా వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు దీనికి సమాధానం? నేను అందుకే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టత ఇవ్వాల. 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 2014లో ఉన్నటువంటి ఓసీల సంఖ్య 8% ఉంటే 24లో 13.5% ఎట్లయితుంది? మేము ఎందుకు తగ్గినాం, మిగతా వాళ్ళు ఎందుకు పెరిగిండ్రు? తగ్గితే తగ్గిండొచ్చు, ఎందుకు తగ్గినామనైతే మాకు తెలవాలి కదా అధ్యక్ష. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది, మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది, ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది, మాది కనిమరుగుతున్న జాతులు అధ్యక్షమై, మాది పీవీటీజీ గ్రూపుల కిందకి పోతున్నాయి అధ్యక్ష మా జాతులు, మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? మేము అనేది టెక్నికల్గా ఇది ఎక్కడ తప్పు జరిగింది? ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వంతో తప్పుడు జరగచ్చు,